హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను ఈరోజు మీకు ఇంట్లో ఉండి ఐబ్రోస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. దీనికి ఏమేమి కావాలి అంటే ఒక థ్రెడ్, ఇది ఫ్లక్కర్ ఇలాంటిది ఒకటి ఉండాలి. ఇది లేకపోయినా పర్లేదు, జస్ట్ థ్రెడ్ ఉంటే సరిపోతుంది. థ్రెడ్ని తీసుకొని కాస్త మనం ఇంత లెంత్లో తీసుకోవాలి. తీసుకొని లాస్ట్కి కట్ చేయాలి. కట్ చేసేసి లాస్ట్లో ఇలా నోట్ వేసేయండి, ముడేసేయండి. ముడేసాక అటు చివర ఇటు చివర పట్టుకొని ఇలా పట్టుకొని దీన్ని ఇలా తిప్పేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంత తిప్పేశాను. తిప్పేశాక ఈ నాట్ అనేది, ఈ ముడ అనేది మన చేతిలోనే ఉండాలి, మధ్యలోకి రాకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం హెయిర్ దీన్ని ఇలా పట్టుకోవాలి. మనం ఇటు సైడ్ చేసుకుంటే దీన్ని ఇలా ఇలా అనాలి. ఒకవేళ ఇటు సైడ్ చేసుకుంటే మనం దీన్ని లూజ్ చేసి దీన్ని ఇలా అనాలి. ఈ హ్యాండ్ని ఇలా ఇలా అనాలి. ఇటు సైడ్ చేసుకుంటే ఇలా. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. ఫస్ట్ హెయిర్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. చూడండి, మధ్యలో హెయిర్ రాకుండా ఇలా పెట్టేయండి, లేకపోతే మధ్యలో అది మనకి హెయిర్ వచ్చేసి ఇలా పట్టుకొని ఇలా ఇలా ఇటు సైడ్ చేసుకోవాలంటే ఇలా కట్టేసి ఇలా చూడండి, హెయిర్ డిస్టర్బ్ చేస్తుంది. ఇలా ఇలా చేసుకోండి. చూడండి, హెయిర్ వస్తుంది, మీకు కనిపిస్తుందా? సో మనకి పక్కాగా హెయిర్ వచ్చేస్తుంది. ఇలా మిడిల్లో చేసుకోవాలనుకుంటే ఇలా మనకి తెలుస్తుంది. మిర్రర్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఒకవేళ షేప్ చేయాలనుకుంటే సిజర్తో కట్ చేయాలనుకుంటే ఈ సైడ్ కట్ చేయాలనుకుంటే ఇలా డైరెక్షన్లో పెట్టి ఇలా కట్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఎక్సెస్ తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ దాన్ని థ్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సైడ్ కట్ చేయాలనుకుంటే ఇలా కట్ చేయండి సిజర్ పెట్టేసి. సో మళ్ళీ ఇక్కడ మనకి ఎక్సెస్ తెలుస్తుంది, దాన్ని తీసేసుకోండి. నెక్స్ట్ కింద కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా పెట్టేసి కింద కూడా ఇలాగే తీసేసుకోండి. కాస్త కింద సెన్సిటివ్ ప్లేస్ కదా, సో కొంతమందికి బాగా వాటర్ వచ్చేస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ప్లక్కర్తోని మెల్లమెల్లగా ఇలా తీసేసుకోండి. సో ఇలా తీసేసుకోండి, ఇది దానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇంతే, సింపుల్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.